హాయ్ అండి. ఈరోజైతే ఇంట్లో గులాబ్ జామ్ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇంట్లో పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా. గులాబ్ జామ్ పిండి 2 కప్పులు అయితే తీసుకున్నాను. ఈ పిండిలో వాటర్ కొంచెం, మిల్క్ కొంచెం యాడ్ చేసి మృదువుగా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకొని ఒక తడి క్లాత్ వేసి పక్కనైతే పెట్టుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి పంచదార పాకం అయితే రెడీ చేస్తున్నాను. 3 కప్పులు పంచదార అయితే తీసుకొని వాటర్ కూడా యాడ్ చేసి పాకంలాగా అయితే ప్రిపేర్ చేసేసుకొని ఒక స్పూను యాలక్కాయల పొడి అయితే వేసేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయితే ఉంది కదా, ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జామ్ బాల్స్ అయితే యాడ్ చేసేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై అయితే అయిన తర్వాత తీసి పక్కనైతే పెట్టుకోవాలి. ఈ బాల్స్ అన్నీ కూడా ఈ పాకంలో అనేది వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి ఒక 1 అవర్ తర్వాత చూస్తే మనకి సాఫ్ట్గా అయితే గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. గులాబ్ జామ్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.